నమస్కారం సార్. నమస్కారం. వాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. ఆ రూమ్ లోనే. వీళ్ళు మా అమ్మాయిలే, సరిత, సవిత, సంగీత. అరే సరిత, సంగీత, సవిత. అది సరే, ఇది సిటీలో ఉన్న థియేటర్ పేరు కదా. ఊరికినైనా బ్లాక్ టికెట్ అమ్మే రౌడీ ఇదే చోటు తిరుగుతున్నాడంటే అడగటానికి చేయటానికి కాశీ అనేవాడు, ఉదయ్ అనేవాడు ఎవడన్నా ఉండుంటే ఇటువంటి ఎదవలు ఇక్కడికి ఎందుకు వస్తారు? చార్లీ వెళ్ళి పిలు. ఎవర్రాది? ఏం కావాలి? ఏంటి సార్? అరే దేవుడా, ఏంటయ్యా పెద్ద ఆయన, ఇక్కడ నాకు ఊడిపోయేటట్టుందే. నీకింత పెద్ద ద్రోహం ఏం చేశానయ్యా నేను? ముందుగా ఈడి ఫోటో చూపించిన లీవులో పారిపోయేవాడిని. ఏంటి సార్, నన్ను చూడ్డానికే పిలిచారా? చార్లీ సార్ 2 కుర్చీలు తీసుకురా. ఇక మనం కూర్చొని మాట్లాడదాం. బ్లాక్ టికెట్ వాసు. బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బుని తిండికే ఖర్చు పెట్టి ఆ తినిందాన్ని కండలుగా పెంచావా? ఓ కూర్చోవచ్చు కదా. చట్ట విరోధంగా నువ్వు ఇక్కడ ఉంటున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండటంలో ఈ హౌస్ ఓనర్కి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి తొందరగా ఖాళీ చేయటం చూడు. లేదంటే? అరే ఒక ఇన్స్పెక్టర్గా చెప్తుంది. ఇన్స్పెక్టర్ సార్, వచ్చిన దారినే వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి, అనవసరంగా నా చేతికి పని చెప్పొద్దు. ఏం చేద్దాం పెద్ద ఆయన, వెళ్ళమంటే వెళ్ళటం తప్ప. చార్లీ వీడి సామాన్లు బయట పారదబ్బు. ఇది చూడటానికి చాలా బాగుంది పెద్ద ఆయన. 400 సంవత్సరాలుగా ఎంతో పేరు సంపాదించుకున్న పుణ్యస్థలం ఇది. అలాగా? ఇటువంటి పేరుగలనే నేను వెతుకుతున్నాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఓ ఏంటి? వావ్ చార్లీ, ఇంత అందమైన ఇల్లు ఉన్నప్పుడు నేనెందుకు ఆ లాకప్లో పడి దోమలు కుట్టించుకుంటా? నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతే పెద్ద ఆయన, నేను చెప్పేది వినండి. ఇందులో నాకు ఏ బాధ లేదు. మీ సంతోషమే నా సంతోషం. చార్లీ, నా థింగ్స్ అంతా వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేయండి. రాబోయే కాలంలో ఇదే పోలీస్ స్టేషన్ అవుతుంది మనకి. దేవుడా, నాకేంటి ఎందుకు ఇంత పరీక్ష? ఇదేం హైవే కాదు, స్పీడ్ గా వెళ్ళకు, మెల్లగా పోనీ. ఎంత అయింది? 2300. లెక్క కరెక్ట్ గానే ఉందిగా? ఏంటి అంతా ఇప్పుడే సెటిల్ చేయాలి, అకౌంట్ లో పెట్టుకోవడం అంతా లేదు. అది కాదయ్యా, పురదల పడిన మీసాలకి మట్టి అంటకూడదు అంటారు కదా. ఏంటి పంతులు గారు బయట కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి దిగులుగా ఉన్నారు? సంతోషపడాలండి మీరు. ఆ రౌడీని ఖాళీ చేయించి తరిమేశాం. తరివేశారు. ఇప్పుడు కథ చూస్తే కథే తలకిందులుగా మారిపోయింది. ఇక్కడ చూడరా వాసు, నేను కుర్చీతో కొట్టినప్పుడు నువ్వు కింద పడకపోయి ఉంటే నా పరువు అంతా పోయేదిరా. ఆ ఒక్క దెబ్బకి నేను పడిపోవడం వల్ల నా పరువు పోయింది ఇక్కడ. దానికేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీకు ఒక థ్యాంక్స్ మాత్రమే, నాకున్న చోటే పోయింది. ఒక దెబ్బకి నేను కింద పడిపోయి ఊరికే తెలిసిపోయింది. ఒక్కడు నన్ను మదించడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎవరు కొట్టారా నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావురా? సంతోషంలో ఏడుస్తున్నాను సార్, అంత సంతోషం. ఇక మందు కొట్టాలంటే బార్కి వెళ్ళక్కర్లేదు కదా, మీరున్నారు కదా. ఏంటి సమస్యలన్నీ మీ దగ్గరికి వచ్చి చెప్పాను. అదంతా దేవుడు లీల. దేవుడున్నాడు సార్, దేవుడున్నాడు. మీరిక్కడ చచ్చేదాకా ఉండొచ్చు. ఇక మఠంలో ఉండడానికి మీకు సిగ్గు అనిపిస్తే ఒక తాడుకి పసుపు పూసుకొని మీ మెళ్ళలో వేసుకోండి. ఇక్కడున్న పంతుల్ని ఇంట్లో నుంచి తరిమేయండి. ఆ పంతులకి వాదించడం తప్ప ఇంకేం తెలీదు. చావట దద్దమ్మ. నానా ఇంకా నిద్రపోలేదా? అస్సలు నిద్రే రావడం. వదిలిపెడితే వినపడుతున్నాయి కదా. నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు. మావయ్య వెళ్ళొస్తాడు. ఎంత? 20 రూపాయలు.
కృష్ణగిరి కదా? ఏంటి గోవిందు అనుమానంగా ఉందా? చూసి చాలా రోజులైంది కదా, మీరేంటి ఇటుపక్క వచ్చారు? కలెక్టర్ యొక్క పీను నాకు తెలిసిన మనిషే. మా ఇంట్లోనే ఉన్నాడని నేను ఇంత క్రితం నీతో చెప్పాను కదా. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఒక రౌడీ విషయమే కదా? ఇప్పుడు వాడు కాదు, వాడు తెరవేసి ఒక పోలీసులో వచ్చి ఉన్నాడు. మీరు దేనికి దిగులు పడకండి. మన సేతులక్ష్మి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది, సబ్ కలెక్టర్ గా. అబ్బా, సమస్య తీరింది. ఇద్దరు చనిపోవటం వల్ల దానివల్ల సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ కి చెందిన పోలీస్ ఎంక్వైరీ రిపోర్టే ఇది. ఇందులో నమ్మకం కుదరకుండా కాలనీ వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్లారు. దీన్ని మళ్ళీ విచారణ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసు నేను మీకు ఇస్తున్నాను. కరెక్ట్ గా చేస్తారన్న నమ్మకం నాకుంది. న్యాయమైన రిపోర్ట్ ని మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నేను ఈ కేసు ఇవ్వటం వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో. ఖచ్చితంగా లేదు మేడం. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు, టెన్షన్ పెడుతూనే ఉన్నారు. హలో, ఇన్స్పెక్టరే, చెప్పు. ఎవరో? నేను సబ్ కలెక్టర్ సేతులక్ష్మి. ఓ, చెప్పండి మేడం. మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నా పేరులో కంప్లైంటా? అవును, మీరిప్పుడు ఉంటున్న కృష్ణ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి. ఓ, ఆ ఇల్లా? మేడం, అది ఉండటాని కోసం తీసుకుని ఇల్లు కాదులేండి. అది నా డ్యూటీలో ఒక పార్ట్గా, ఐ మీన్ ఆ పెద్ద ఆయనకి ఒక ప్రొటెక్షన్ కోసం నేనది వాళ్ళకి కాంప్లిమెంట్ గా, అది వాళ్ళు కంప్లైంట్ గా చెప్తున్నారా? వాళ్ళ కుటుంబానికి ఒక రౌడీ సమస్య ఉంది. అది మాత్రమే కాదు, పెళ్లి వయసు వచ్చి ఎదిగున్న, ఐఎమ్ సారీ, పెళ్లి వయసుకు వచ్చిన 3 ఆడపిల్లలున్న ఇల్లది. వాళ్ళకి నేను ఒక కాపలాదారుణ్ణే. ఆ సెక్యూరిటీ అక్కర్లేదంటే మేడం నేను చెప్పను, అక్కడ ఒక పెద్ద ఘోరమే జరుగుతుంది. స్టాప్ ఇట్. అమ్మాయిలను చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్నలున్నారు. అది స్టేట్ పోలీస్ డ్యూటీ కాదు. మరో 24 అవర్స్ లో మీరు ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సబ్ కలెక్టర్. చాలా సంతోషం అమ్మా. రాఘవా, ఏ రాఘవా, ఎవరయ్యా అది ఏరియా సబ్ కలెక్టర్? తను ఎవరనేది నేను చూడలేదు, కానీ ఒక అమ్మాయి. చిన్నపిల్లైతే నాకేంటి? ఇది చెప్పంగానే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నేనెవరో తెలుసు కదా, ఇన్స్పెక్టర్. నేను మాత్రమే మన కానిస్టేబుల్ అన్నాను. నేనేం చేయాలి చెప్పండి? ఏమయ్యా, ఒక ఇల్లు లేదా షెడ్డు ఏదైనా ఖాళీగా తగలడిందని చూడు. 24 గంటల లోపల నేనెవరో చూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా దానికి. అవును సార్, మీరు ఎవరు కొడుకు వాళ్ళు అడిగితే చెప్పాలి కదా. నోరు మూసుకుని వెళ్ళవయ్యా. ముత్తు నరసింహ భాష అని ఏదో పేరు చెప్పాలి కదా. సార్, వస్తువులంతా ఎక్కిచ్చేసాను, మనం బయలుదేరదామా? ఏయ్, ఇంటి ఓనర్కి చెప్పకుండా ఎలా వెళతామయ్యా? దేవుడా, ఏం జరగబోతుందో తెలియదు. అదిగో వస్తున్నాడు చూడు పెద్ద ఆయన. ఇదిగో నా ఉద్యోగానికి ఎసరు పెట్టి వస్తున్నాడు చూడు. పెద్ద ఆయనకి పెద్దోళ్ళ పరిచయం ఎక్కువ అనుకుంటా. పైనుంచి ఆర్డర్ వేసిన లేడీకి మీకు ఏంటి సంబంధం? అదే ఆ సబ్ కలెక్టర్. పల్నాడులో నా భార్య ఇంటి పక్కన ఆవిడే సబ్ కలెక్టర్ గారి ఇల్లు. తను ఏం చెప్పిందో తెలుసా నాకు? 24 గంటల లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంట. నేనెవరికి భయపడినావు? నువ్వు వెళ్ళి దానికి చెప్పు. నేను 12 గంటల్లోనే ఖాళీ చేసా. నా మీద మీరు కోపగించుకోకూడదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. అలా కాదు, పెళ్లి కాలేదని ఒక తండ్రి బాధ మీకు చెప్తే అది అర్థం కాదు. నొప్పి అనేది తలికే కదా, తండ్రికి ఏమి నొప్పి? అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దనా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవన్ సర్కిల్లోనే ఇల్లుంది. సరిత, సవిత, సంగీత. పెళ్ళవటం మీకు చాలా కష్టం.